వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గొల్లపూడిలో ఉన్నటువంటి 40 ఎకరాల మచిలీపట్నం గొడుగుపేటకు చెందినటువంటి వెంకటేశ్వర స్వామి చెందినటువంటి భూమి ఆలయానికి చెందినటువంటి భూమి 40 ఎకరాలు కూడా విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి వినియోగించడం పట్ల వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఆ భూమిని టీడీపీ నేతలు కొట్టేయడానికి పథకమంతా పొందుతున్నారని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యం ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడదాం ఒకసారి. సార్, ఎట్లా చూస్తారండి ఆ 40 ఎకరాల భూమిని కేవలం విజయవాడ ఉత్సవం లీజ్ కోసం వాడుకుంటున్నాం అని చెప్పి టీడీపీ చెప్తా ఉంది. ఈరోజు ఆ 40 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ ఎంపీ అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు అందరూ గారు ఆ 40 ఎకరాల 450 కోట్ల రూపాయలని దోచుకోవాలని చెప్పని దాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. విజయవాడ ఉత్సవ పేరుతో దాన్ని కబ్జా చేసి దాంట్లో 99 ఏళ్ళ లీజుకు తీసుకుని దాన్ని ఏదైతే వాళ్ళ ఆదాయం తెచ్చుకునే విధంగా ఈరోజు వాళ్ళందరి గారు ముందుకెళ్తాం జరుగుతుంది. విజయవాడ ఉత్సవం మీరు ఎప్పుడు పెడుతున్నారు? దేవీ నవరాత్రుల ఉత్సవం అంటే ప్రపంచవ్యాప్తంగా అమ్మవారి ఉత్సవం ఒక మంచి పేరు ఉంటే ఆ సమయంలో మీరు విజయవాడ ఉత్సవం అని చెప్పని పెట్టి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారని అమ్మవారి ఉత్సవాల ఒక ప్రతిభని మీరు తగ్గిద్దాం అనుకుంటున్నారా? దాని ఇంపార్టెన్స్ని మీరు తగ్గిద్దాం అనుకుంటున్నారా? పోటీగా ఇంకొక ఉత్సవాలు పెడుతున్నారా? మైసూరు ఉత్సవాల్లాగా చేస్తాము అని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ విజయవాడలో కనకదుర్గమ్మ శక్తిపీఠం ఉంది. అక్కడ దసరా ఉత్సవాలు ఘనంగా చేయకుండా మరో చోట విజయవాడ ఉత్సవం పెట్టి మైసూరు శక్తిపీఠం అట్లా చేయడం దాన్ని ఎట్లా చూస్తున్నారు? అదే చెప్తున్నా కదా, ఈరోజు విజయవాడ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఎలాగైతే తగ్గించాలి అని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు కూటమి నాయకులు అందరు గారు వెళ్తున్నారు. ఎందుకు మీరు ఏదైతే ఉందో మీ శ్రద్ధ పెడితే అమ్మవారి ఉత్సవాల మీద శ్రద్ధ పెడుతుంది, బాగా చేయండి. ఈ రోజుకి ఒక్క రివ్యూ మీటింగ్ అన్న చేశారా? ఒక ఎంపీ ఎమ్మెల్యేలు కలెక్టర్తో ఈఓతో ఒక్క రివ్యూ మీటింగ్ అన్న చేశారా? కానీ ఉత్సవ పేరుతో ఫిలిం స్టార్ని పిలిచి ఏదో మేము చేస్తున్నాం అని చెప్పని బిల్డప్ ఇస్తున్నారు. ఎందుకు? కేవలం డబ్బులు దోచుకోవడానికే. దాని మీద వచ్చే డబ్బుల ఆదాయంతో వాళ్ళు దోచుకోవాలి, ఆ స్థలాన్ని కాజేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతోనే ముందుకెళ్తాం గారే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు గర్వకారణం విజయవాడ ఉత్సవం అని చెప్పని. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. మాకేంటి గర్వకారణం? అమ్మవారు ఒక ఉత్సవాలు మాకు గర్వకారణం. అది ప్రపంచవ్యాప్తంగా తెలియచేయాలనేది మాకు గర్వకారణం. మీరు డబ్బులు దందుకోవడానికి ఏదైతే ఏర్పాటు చేస్తున్న విజయవాడ ఉత్సవం గర్వకారణమా? మీకు అది డబ్బులు ఇస్తుందేమో కానీ మాకు మాత్రం మా అమ్మవారి ఉత్సవాలే గొప్ప అని చెప్పి నేను సందర్భంగా చెప్తాను. కేవలం ఉత్సవాల వరకే అక్కడ విజయవాడ ఉత్సవ కార్యక్రమం వరకే లీజు తీసుకుని శాశ్వత లీజు కాదు, వైసీపీ కావాలనే దేవుడి భూముల విషయంలో దుష్ప్రచారం చేస్తుంది. ఈరోజు దాన్ని 56 రోజులకో 60 రోజులకో లీజుకు తీసుకుని 99 ఏళ్ళకి కాజేయాలి, దొబ్బేయాలని చెప్పిన ప్లానింగ్తో వాళ్ళందరిగా ముందుకెళ్తున్నారు. కానీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నాను గారు ఈ సందర్భంగా చెప్పారు. పెద్ద ఎత్తున గ్రావెల్ కూడా అక్కడ వ్యవసాయ భూమిని పూర్తిగా కమర్షియల్ ల్యాండ్ లాగా మార్చారు. అంటే వైసీపీ ఏం చెప్పబోతుంది దాని తప్పకుండా ఈరోజు దానికి అనుగుణంగా ఏదైతే మచిలీపట్నంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరు నాని గారు కానీ మేమందరం గారు ఒక ముందుకెళ్లే విధంగా నిరసన కార్యక్రమాలతో అన్ని కార్యక్రమాలతో ముందుకెళ్లే విధంగా మేము ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. ఇది మొత్తంగా చూసాం కదా. అదే ఏదైతే 40 ఎకరాలకు సంబంధించి విజయవాడ ఉత్సవ పేరిట నిర్వహించేటువంటి ఆ భూమికి సంబంధించి అది ఆ దేవుడి భూమి, అది దేవుడి భూమిలో ఎట్లాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీన్ని వైసీపీ అడ్డుకుంటుంది. ఆల్రెడీ విజయవాడలో దుర్గమ్మ శక్తిపీఠం ఉండగా మరో చోట మళ్ళీ మైసూరు శక్తిపీఠం అంటూ ఇట్లా చేయడం ఇది ఖచ్చితంగా ఆ భూమిని టీడీపీ కొట్టేయడానికే ప్రయత్నిస్తుంది. దీన్ని ఖచ్చితంగా వైసీపీ అడ్డుకుంటుంది. దీనికోసం ఎంత దూరం అయినా సరే పోరాడతామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. విజయతో మన టీవీ విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.